సిద్దిపేట జిల్లా రంగాధంపల్లి మారుతినగర్లో నరసింహులు అనే ఒక వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎవరో దుండగులు బండరాయితో కొట్టి చంపినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. తొగుట మండలం పెద్ద మాసంపల్లికి చెందిన నరసింహులుగా గుర్తించారు. మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. సంఘటనా స్థలానికి సిద్దిపేట 3 టౌన్ సిఐ విద్యాసాగర్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్నింగ్ అరౌండ్ 6:45కి ఫోన్ రావడం జరిగింది. ఇక్కడ రంగదాంపల్లిలో వీమార్ట్ పక్కన ఒక గల్లీ ఉంది. అక్కడ ఒక పర్సన్ అన్ఐడెంటిఫైడ్గా ఉన్నాడు. అతను బ్లడ్ పూల్లో పడిపోవడం జరిగింది. రక్తమంత గారుతూ అది చూస్తే వచ్చేసరికి అది మర్డర్ లాగా అనిపిస్తుంది. ఆ తర్వాత తీసుకునే వాళ్ళని తర్వాత హాస్పిటల్ వాళ్ళని కూడా పిలిచి ఆధారాలు సేకరించారు. తర్వాత బాడీని కూడా తెలిసిన వాళ్ళకి వెరిఫై చేస్తే బాడీ కూడా ఐడెంటిఫై అవ్వడం. అతను పేరు వచ్చేసి మోదాసు నరసింహులు అని చెప్పేసి అతను పెద్దమాసంపల్లి విలేజ్కి సంబంధించిన ఒకరకంగా అతను రోజువారీ కూలీలో భాగంగా ఇక్కడ లేబర్ అడ్డకు పెద్దమాసంపల్లి నుంచి రావడం జరుగుతుంది. అతనికి ఫోన్ లేదు. బట్ ఇక్కడ చూస్తే అతనికి అంటే వేరే ఏమైనా వెపన్స్ వాడినట్టుగా ఏం లేదు. మామూలుగా ఏదైనా పిడుగుతులతో గుద్ది అది బ్లడ్ ఇంటర్నల్గా ఏమైనా యూజ్ అయ్యి అన్నట్టుగా కనిపిస్తుంది. సో దర్యాప్తు అనేది దర్యాప్తులో భాగంగా ముందు వివరాలు అనేది తెలియడం జరుగుతుంది. ఫస్ట్ అయితే డెడ్ బాడీ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని 3 సంవత్సరాలు ఎలుగు